ట్రైబ్స్ లో అక్కడ ఒక వ్యక్తి యేసుని సొంత రక్షణగా అంగీకరించాడంట. తన రక్షించబడిన తర్వాత తన కుటుంబం రక్షించబడింది, తన భార్య, తన బిడ్డలు. వారు రక్షించబడిన తర్వాత వారున్న ప్రాంతము ఎంతో కఠినమైన, క్రూరమైన, మనుషుల్ని చంపుతానికి ఏమాత్రం ఆలోచించని వారు. అలాంటి సమయంలో ఆ ఊరు పెద్దకి తెలియజేయబడిందంట, ఈ వ్యక్తిని యేసుని నమ్మాడు ఈ వ్యక్తి అని. బహిరంగంగా ఊరు మధ్యలో, అందరి మధ్యలో పిలిపించాడంట. తన భార్య, పిల్లలు, ఆయన మధ్యలో నిలబడ్డారంట. అక్కడ నుండి ఆ అధికారి అడుగుతున్నాడు, ఊరు పెద్ద, ఇదిగో నువ్వు యేసు ప్రభుని నమ్మేవంట, ఇది తగదు మన ఊర్లో. మన దేవుని విడిచిపెట్టి యేసుని నమ్ముతుందంటదు. నువ్వు యేసు ప్రభుని విడిచిపెడతావా, లేకపోతే కఠినమైన శిక్ష నీకు ఇమ్మంటావా? ఆయన అన్నాడు, నేను ఏమాత్రం భయపడ్డాను, నాకు ఏమాత్రం బాధ లేదు, యేసుని మాత్రం నేను విడిచిపెట్టను. ఆయన ఇంకా కోపం తెచ్చుకుని, ఆ ఊరు పెద్ద ఇంకా కోపం తెచ్చుకుని, ఒరే నీకే చెప్తాను, అర్థం కావట్లేదా నీకు? యేసయ్య విడిచిపెట్టమంటే నువ్వు ఏం విడిచిపెట్టండి, అవమానపరుస్తున్నావు. యేసును విడిచిపెట్టకపోతే నీ పిల్లల్ని చంపేస్తానన్నాడు. నీ పిల్లల్ని చంపేస్తానంటే అప్పుడు ఆయన పాడిన ఈ పాట, యేసుతో వెళ్ళా నేను తీర్మానించి, యేసుతో వెళ్ళా నేను తీర్మానించి, యేసుతో వెళ్ళా నేను తీర్మానించి, వెనుదిరుగాను. ఆ మాట చెప్పి ముగిస్తున్నాడో లేడో పట 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 పటని బాణాలు చంపేశారండి పిల్లల్ని. అక్కడికక్కడ బిడ్డలు చనిపోయారు. మరలా అడుగుతున్నాడు ఊరు పెద్ద, ఇదిగో పిల్లల్ని పోగొట్టుకున్నావు, నీవు చేసిన నిర్ణయాన్ని బట్టి పిల్లల్ని పోగొట్టుకున్నావు, ఇంకో అవకాశం ఇస్తున్నా, యేసుని విడిచిపెట్టు, లేకపోతే నీ భార్య చచ్చిపోతుంది. నీ భార్య చచ్చిపోతుంది అన్న వెంటనే, నన్నందరూ విడచినా సర్వం కోల్పోయినా, నన్నందరూ విడచినా సర్వం కోల్పోయినా, నన్నందరూ విడచినా సర్వం కోల్పోయినా, వెనుతిరుగాను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేనెన్నాడు. ఆ మాట చెప్పి ముగించేటప్పటికి తన భార్యను బాణంతో కొట్టి చంపేశారంట. అధికారాన్ని అంటే, ఒరేపించోడా, కనబడని దేవునికి కనబడి నీ బిడ్డలను పోగొట్టుకున్నావు, కనబడని దేవునికి ప్రేమించే భార్యను పోగొట్టుకున్నావు. ఇదిగో నీకు చివరి అవకాశం ఇస్తా, ఆ దేవుని విడిచిపెట్టు. నీకు కావాలంటే మా ఊరిలో మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి మరలా నీకు బిడ్డలు కనేలా చేస్తా. ఆ దేవుని విడిచిపెట్టు, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నేను చంపేస్తానంటే ఆయన చివరికి పెట్టిన మాట ఏంటి తెలుసా? సిలువా నా ముందు, లోకం నా వెనుక, సిలువా నా ముందు, లోకం నా వెనుక, సిలువా నా ముందు, లోకం నా వెనుక, వెనుతిరుగాను, వెనుతిరుగాను, వెనుతిరుగాను నేనన్నాడు. ఆ మాట చెప్పేటప్పటికి ఆయన కొట్టి చంపేశారు. ఆయన కొట్టి చంపేస్తా అనుకున్నారు. అయిపోయింది, పేడ వదిలిపోయింది, ఈ క్రైస్తవత్వం పోయింది, ఈ గోల పోయింది. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారంట. ఆ ఊరు పెద్ద కూడా ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయనకి ఈయన నో చెప్పిన ప్రతిసారి రగులుకుంది కోపం, ఆయాసం అధికమైంది. ఆ ఉద్రేకం చంపేయి 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 అంటూ చంపించేశాడు. కానీ ఆయన తిరిగి వెళ్ళాడంట. ఆ రాత్రి నిద్ర రావట్లే. ఎందుకు ఒక వ్యక్తి కనబడని ఆ దేవుణ్ణి అంత నమ్మి కనబడి తన సొంత బిడ్డలు కోల్పోయాడు. ఏంటది? ఆయన అంత నమ్మాడు, అంత
ఈయన నమ్మాడు, తన ప్రేమించిన భార్యని పోగొట్టుకున్నాడు. ఈయన నమ్మిన దాంట్లో ఏంటో ఉంది, లేకపోతే అంత త్యాగం ఎవడు చేయడు. ఏ వ్యక్తి అంత త్యాగం చేయడు ఊరకే నమ్మిన దానికి? ఈయన నమ్మిన దాంట్లో ఏదో సత్యం ఉంది. ఆయన ఎరిగి, ఆయన తెలుసుకుని నెక్స్ట్ డే బహిరంగంగా వచ్చి ప్రకటించాడంట, నేను కూడా క్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను క్రైస్తవుని నేను ప్రకటించాడంట. ఆ రోజు నుండి ఆ ప్రాంతం, ఆ ఊరు, ఆ జాతంతా మార్చబడింది. ఆ ఊరంతా క్రీస్తుని వెంబడించేవారుగా మారారు. This it took one man's sacrifice. ఆయన మాత్రం రహస్యంగా, నాకు యేసు తెలియదు, పర్వాలేదు నేనంతా మనోళ్ళని ఉంటే చేపట్టుగా రక్షణ కార్యం జరిగి ఉండదు కాదు. ఆయనకి కఠినమైన తీర్పు ఉంటుందేమో. ఎందుకంటే మనుషుల ముందు మనం ఆయనని ఎరగని ఒప్పుకుంటే తండ్రి ముందు సేమ్ డైలాగ్ మనకు వస్తుంది, జాగ్రత్త.